హాయ్. ఈ ఊర్లో ఇంత పెద్ద సింగర్ గా నేను ఉండగా నన్ను కాదని ఇంకొకరిని తెప్పిస్తారా? వీళ్ళకి నా తోలు వాల్యూ ఏంటో చూపిస్తా. శ్రీకృష్ణదేవరాయ ఉన్నట్టు న్యాయం గారికి అందుట్లో పాడుతున్నదని పగా నిజం. విజయనగర సామ్రాజ్యాది నేతాది నేత. అసలు నీ గురించి నీ ఒపీనియన్ ఏంట్రా? ఏంటా ఈ ఊరోని లోకల్ టాలెంట్ గా నేను ఉండగా నన్ను కర్రతో తొక్కేసి బయట ఊరోనేమో భుజాల మీద ఎక్కించుకొచ్చేస్తారా మీరు? మీ ఇద్దరికి కంబైండ్ గెలిపించేస్తా. శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. నీ అభిమానం పాడుగాను, నీకొక ప్లేస్మెంట్ పాడు ఉండవటే నీ తల్లి. అర్థమైంది కదా తమరి స్టోన్ వాల్యూ ఏంటో. అందుకే నీతో పాడించట్లా. అదిగో కారు వచ్చేస్తుంది. జూనియర్ ఎస్పీ గారు వచ్చేస్తారు. రెడీగా ఉండండి. సమయానికి వచ్చారు. నమస్కారం అండి. ఈ ఊళ్ళో చేపల చెరువుకి వెళ్ళాలి. చేపల చెరువా? అయితే నువ్వు జూనియర్ బాలసుబ్రహ్మణ్యం గారు కావా? ఎవరన్నారు? ఎవరలేదు బాబు. బుద్ధి గట్టి తిని నేనే ఊహించుకుని తొందరపడ్డా. చూడనా చిన్నగా వెళ్ళు. ఎక్కడ నీళ్ల గుంట కనపడితే అదే చేపల చెరువు. ఎక్కేసుకో. అందుకే ఫోన్ లో మాట్లాడి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి రాన్నాను. మంచి అట్లా ఉండదు తెలియకుండా అతను ఫిక్స్ చేసాం. మనమే కోతల కోసం ఇచ్చాం. ఆటోలో వచ్చినట్టున్నాడు. ఉన్నప్పటి తండ్రైపోక ఆడే కోళ్ల ఫరంగాడు. ఇక్కడ దేవాలయ కమిటీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా? దేవాలయ కమిటీ ప్రెసిడెంట్ నేనే. నైస్ టు మీట్ యూ. ఐ యామ్ జూనియర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అలాగా అయితే చేసేంట్రా. థ్యాంక్ యూ. మీరు పైరు ఆపరేషన్ చేసే డాక్టర్ ఉన్నాడు. పాట పాడుతుంటావా? ఈయన ఎవరు? లోకల్ టాలెంట్. నేను మీలాగే సింగర్లు అండి. మీ సుతంట నూట అయితే మీరే పాడొచ్చుగా? పాడొచ్చండి, కానీ మా ఊర్లో లోకల్ పాలిటిక్స్ ఎక్కువ. ఇక్కడ నా పాట అంటే పాట గాడులు చాలా ఉన్నాయి. స్టోన్ రిపేర్ లో ఉంది. ఈసారికి మీరు పాడేయండి. ఆడి మాటలకి ఏంటండి, అసలు మీరు వస్తారో రారని మా అయ్యగారు తెగ భయపడి సచ్చారనుకోండి. మందంతా ఒకటే మాట ఒకటే పాట. మీ ఊరు రావడానికి సింగపూర్ ఎంత కష్టపడ్డారు. మీరు సింగపూర్ లో కూడా ప్రోగ్రామ్ ఇస్తారా? ఇచ్చే ఉంటారు, గుర్తులేదు. అయ్యగారు అరే ఏంటలా చూస్తున్నారు? ఇవేంటా వేడి చిల్లు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఇలాగే తాగుతా ఉంటారు. నిజం. అసలే ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ ఏసీలో వచ్చాను కదా, వాయిస్ లో ఎక్సైజ్ వచ్చేసింది. అవును, తమది మండపేట కదా, అక్కడ రైల్వే స్టేషన్ లేదే. ట్రైన్లో ఎలా వచ్చారు? సెంటిమెంట్. మండపేట నుంచి అన్నవరం వరకు కారులో వచ్చి, అక్కడి నుంచి వైజాగ్ వరకు ట్రైన్ లో వచ్చి, అక్కడ టాక్సీ దొరికిన డ్రైవర్ దొరకపోతే ఆటోలో వచ్చాను. ఇదే ఆటో. సార్ నా ఆటో డబ్బులు ఇస్తాను. స్టేషన్ కారు పంపిస్తాను. కారు రాలేదు, మీరు రాలేదు. ఇట్స్ టూ ఇన్సల్ట్ ఫర్ మీ. అంటే బాబు మాది కూడా సేమ్ ప్రాబ్లం, కాకపోతే రివర్స్. మన డ్రైవర్ దొరికాడు, ట్యాక్సీ దొరకలేదు. చిచి అందుకే ఇలాంటి ఊళ్ళో ప్రోగ్రామ్ ఇవ్వకూడదు అనుకుంటాను. నిజంగా బాలసుబ్రహ్మణ్యం అయితే ఇలాగే చేస్తారా? మా ఊర్లో సింగర్స్ కి పెద్దగా రెస్పెక్ట్ ఎవరు, అందుకనే ఆయన ఇక్కడికి రాడు. ఎగ్జాక్ట్లీ. చూసారా, అప్పుడే ఎయిర్ లో కొంచెం చేంజ్ వల్ల నా వాయిస్ లో కొంచెం ఎక్స్చేంజ్ వచ్చేసింది. అవును, ఇంతకీ నాకు లాడ్జింగ్ అండ్ బోటింగ్. అవునే బాబు, లాడ్జింగ్ ఏమో మా ఇంట్లో, బోటింగ్ ఏమో యశోదమ్మ గారింట్లో. ఇక్కడ 5 స్టార్ హోటల్స్ లేవా? టైం సరిపోదని ఈయనే కట్టించలేదు. సార్ నా ఆటో డబ్బులు ఇప్పిస్తారా? ఇంకా ఆటో డబ్బులు ఇవ్వలేదా? అంటే ఇదే ఆటోలో జ్ఞాన సరస్వతి గారింటికి వెళ్ళి ఆవిడెవరు? మనం చెప్తాను. నమస్కారం అండి బాబు గారు. జ్ఞాన సరస్వతి గారింటి ఇవి. నమస్తే. నమస్తే. ఆన కళా కళ్యాణ మండపంలో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తున్నారు. అసలు ఈవిడ గారి గొప్పతనం గురించి చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ఏ ఊళ్ళోనైనా సరే క్లాసికల్ సరస్వతి అంటే చాలు కాఫీ హోటల్లో కప్పులు కలుపుకునేవాడు కూడా చెప్తాడు. ఇకపోతే ఆ పాప వీరి అమ్మాయి పేరు వాణి, వీరి గొప్ప క్లాసికల్ అదే చెప్పాయి. మీరు నమ్ముతారు అంటే ఓ మాట చెప్తా. వీళ్ళ కన్నెలు ఎవరు ఆసుపత్రిలో పుట్టారా, సంగీతంలో పుట్టారు. మీరలా పొగుడుతుంటే నా నరాలన్నీ స్వరాలు పలుకుతున్నాయి. అవును,
మీరు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? శాస్త్రీయ సంగీతాన్ని చాలా శాస్త్రీయంగా నేర్చుకున్నాను. మీ గురువుగారు ఎవరు? గురుగారి గురించి చెప్పడానికి చాలా ఉంది. విజయనగర సంగీత కళాశాలలో సరిగమలు దిద్దుకున్నాను. అలాగా? అయితే మీకు ప్రభాకర్ శాస్త్రి గారు తెలుసా? ఆ కాలేజీలో ఆయన తెలియదు ఎవరికి, నేను తెలియదు ఎవరికి. మేము ముఖ్యంగా మా తాతగారు వీణ వాయించేవారు. మా నాన్నగారు సంగీతంలో మునిగి తెలియవారు. వాళ్ళ పాటలు విని 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 నేను పాఠం అలా 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 నేర్చేసుకున్నాను. విన్నారా మన్మథరావు గారు? వింటున్నా. సంగీతం అనేది వంశపారంపర్యంగా వచ్చే కళని నేను చెప్పానా? మీరు ఎప్పుడు చెప్పారు? అందుకే నేను చెప్పినప్పుడు వినమన్నాను. సార్ నాకు డబ్బులు ఇప్పిస్తారా? ఏదో 10 ఏళ్ళ ఇంకా నువ్వు బాగాలేదట్రా. విసుగుంటి విశాఖపట్నం మారిపోయి ఉంటావు అనుకున్నా. బాలు గారు కూడా అప్పుడప్పుడు ఇలాగే తాగుతూ ఉంటారు. ఇప్పుడు మీ అమ్మాయి వాయిస్ టెస్ట్ చేద్దాము. అలాగే. వేడి తీసుకుంటారా? వద్దండి. చూడమ్మా, ఇప్పుడు నేను లేటెస్ట్ సాంగ్ ఒకటి పాడతాను. సరిగ్గా నేను ఎలా పాడతానో అలాగే పాడాలి. ఓకే? అలాగే. This is the rhythm of the life, 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 life. This is the rhythm of life. పాపం అలాగా ఇంకొంచెం లేటెస్ట్ గా పాడాలి. నేను ఇంకొకసారి పాడతాను. ఓకే? This is the rhythm of the life, This is the rhythm of life. ఆపు. కొంచెం లేటెస్ట్, కొంచెం స్వీట్ గా ఉండాలి. ఏమండి అంత 15 నోట్లు పడి తీయక మారుతాయి. ఏమండి ఆ చేస్తాను వాడి నోట కొంచెం పిల్లలు పోయి ఎంత వదిలిపోతాయి. అవునా పేదవా? చూడమ్మా, ఆ కుర్రాడు చెప్పినట్టుగా క్యాచ్ చేసి కోరుకు వచ్చినలాగా లైఫ్ 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 కన్ఫ్యూజ్ చేయకండి. అసలే మాది క్లాసికల్. అవునండి, వాడు చాలా క్లాసికల్. జనాలు వాడు కూడా క్లాసికల్ గానే పాడతారు. మీరు ఒక్కసారి ఉండండి. ఇంకొక్కసారి. This is the rhythm of life. లైఫ్ బాయ్ శుభో. బాబు ఇందాక నుంచి అదే లైన్ పట్టుకుని వెళ్ళాడుతున్నాం. కొంచెం ఆ లైన్ దాటి బయటికి వెళ్ళకూడదు. కొంచెం మీరు కడప దాటి బయటికి రాకూడదు. రండి. అమ్మాయి, నీ పాటల భావం చాలా చక్కగా పలికింది. ఆ అబ్బాయికి హార్మోనియం వాయించడం చేత కాలేదు, పాటలు పాడించడం చేత కాలేదు. ఏం పాటలో పాటలు లైఫ్ 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 అని భుజాలు కొట్టుకుంటాడు. నో క్యాన్సిల్. ఏం బాబు బాగా పాడదా? మీరే విన్నారుగా నేను ఎలా పాడాను. కరెక్ట్ గా అలాగే పడిందా? నీకంటే బాగా పాడితే బాగుంటుందని అలా పాడుతుంది. చూడండి, నేను సంగీతంలో పడిపోయాను. ఎవరు ఎలా పాడతారో నాకు బాగా తెలుసు. ఇదిగో జూనియర్ బాలసుబ్రహ్మణ్యం సర్దుకోవయ్యా. వినడానికి బాగుండాలి కదండి. నువ్వు వెనకే బాబు జనం పెట్టావు. అబ్బా ఎందుకంటే అంత నాలో పది పెడతారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా సహాయం చేయడం? వెళ్ళిపోయా. నువ్వు వెళ్ళిపోతే ప్రోగ్రామ్ ఆగుతుంటున్నావా? ఏమండి మీరు అసలు అలా పది పెడితే చూసి తట్టుకోలేరండి. నీ స్వామి భక్తి తగలయ్యా. నువ్వు నాకు చెప్పు. నువ్వు ఎలా కూడా సర్దుకుని రన్నింగ్ లో నా పరువు కాపాడవయ్యా. కుదరదండి. నాతో సమానంగా పాడగలిగే అమ్మాయిని తాగలిగితేటండి, లేకపోతే క్యాన్సిల్ ద ప్రోగ్రామ్. This is the rhythm of the life, This is the rhythm of the life, అంటే ఇలా పాడితే సరిపోతుంది. ఇప్పుడు పాడింది ఒకసారి పాడు. ఇప్పుడు పాడింది ఈ అమ్మాయి. ఏది ఒకసారి పాడండి. నువ్వు ఒకసారి అంటే చాలయ్యా, అమ్మాయి ఎందుకుంటుంది. This is the rhythm of the life, This is the rhythm of the life, Yeah, this is the rhythm of the life, This is the rhythm of the life, అందమా ఆడది, అందమా ఆడది, అందమా ఆడది, అందమా ఆడది. చూడండి మనోహర్ గారు, ఈ అమ్మాయి నాకు సూపర్ సింగర్. కరెక్ట్ అయ్యా. ఏంటి కరెక్ట్? వాళ్ళ మేనమా ఒప్పుకోదు. అది పాయింట్ ఈ అమ్మాయితో పాడించాలంటే వాళ్ళ మేనమామ ఒప్పించాలి. ఏదో పడతాడా? లేదు, పాడలేని వాళ్ళ చేత కూడా పాడిస్తాడు. పాడితే పాయిస్తాడు. ఆర్కెస్ట్రా విత్ ఫుల్ ఆర్కెస్ట్రా. ఏమైనా బాలు, వాళ్ళ మేనమామ ఒప్పించడం చాలా కష్టమయ్యా. మా మామయ్యని నేను ఒప్పిస్తాగా. ఎలా ఒప్పిస్తావు తల్లి? ఎలా అంటే
ఏంటే పందిట్లో పాటలు పాడతావా? అవునమ్మమ్మా, నువ్వు మావయ్యని ఎలాగైనా ఒప్పించావనుకో. అమ్మో, నా వల్ల కాదమ్మా. కోట్ల గిట్ట పమ్ములతోనైనా ఈపుకోవచ్చు గాని ఆ పోతరాజు గారికి సంగతి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అలా అనకమ్మమ్మా, మా అమ్మవి కదూ, మా అమ్మకి అమ్మవి కదూ. చూడు నీకోసం ఏం తెచ్చాను. ఏంటి అది? మామిడి తాండ్ర పూతరేకులు. అమ్మ నా తల్లి, ఆ పొరుగు గారి కంటే నువ్వేనయ్యో. మరి నా పాట సంగతి? ఆ మొద్దు నేను ఒప్పిస్తా కదే. మామయ్య ఒప్పుకోకపోతే? ఒప్పుకోపోటా కాడేవిడే. నా మాట వినకపోతే పొయ్యిలో గరిడి తీసి ఆడొళ్ళంతా వాతలు పెడే. అమ్మా, మామయ్య వచ్చేసాడు. నా మాట్లాడికి వినపడలేదు కదా. లేదులే కాని ఆయన సంగతి నువ్వు చూసుకో. బతికే ఉన్నావు, సమాధానం రావు, చచ్చిపోయి అనుకున్నాలే. ఏంటో ముద్దు సన్నాసి ఆళ్ళు ఆడే మాట్లాడుకుంటాడు. నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, అన్నం పెట్టు. అట్టాగే నీకు అన్నం పెడతాకేగా నేను బతుకున్నాను. సరే వెళ్ళు. అమ్మా రాయే అసా నువ్వు చెప్పి అడగలు. ఏంటో నా మాట అంటే నీకు లెక్కలేదు. ఏది చెప్పినా ఎటకారం పెటకారం. ఇంటికి ఏం చెప్పాలనుకుంటున్నావే? అయినా ఈ గోలంతా నాకెందుకు? ఆయన ఎవరో బాల సుబ్రహ్మణ్యం అంట. బాల సుబ్రహ్మణ్యం కాదే, జూనియర్ బాల సుబ్రహ్మణ్యం. హే ఉండా, నేను చెప్పే లోపల నువ్వు చెప్తావేంటి? ఆ బాల సుబ్రహ్మణ్యం తన పక్కన మన జ్యోతే పాడాలని పట్టుబడుతున్నాడంట. ఏంట్రా శబ్దం? ఏంటా నువ్వు బియ్యంలో రాళ్ళు ఏరుండేవా, రాళ్ళు వేసి ఉండేవా? ఒక్క రాయి కూడా సరిగ్గా ఉడకలేదే. ఎవరికే సైకిల్ చేస్తున్నావు? ఎవరికా? పైన మీ అయ్యకి. రమ్మంటున్నాడా? అన్నం పెట్టు, అన్నం పెట్టు. ఆ జూనియర్ బాలు మామూలు బాలు కాదంట్రా. అతని పక్కన బాగుపట్టి జానకి, ఆవిడెవరు? లతా లతా మంగేష్కర్. నువ్వు ఆగు, నేను చెప్పా లోపల నువ్వు చెప్తావేంటి? చెప్పు. ఇంతమంది పాడతానన్నా ఒప్పుకోనుడు మన జ్యోతిని పాడమన్నాడంటే జ్యోతి నాతో చెప్పింది నేను ఒప్పుకోలేదనుకో. ఇదిగో తొందరపడి నువ్వు ఒప్పుకుంటావేమో. నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నువ్వెవరే ముసలి ఒప్పుకోవడానికి? అదంతా ముచ్చట పెడితే నేను ఎందుకు కాదంటాను?